తమ్ముడు తమ్ముడే పేకాటే పేకాటే అనేది సామెత. రాజకీయాలు రాజకీయాలే, వ్యాపారాలు వ్యాపారాలే అన్నట్టుగానే మన చుట్టూ ఉన్న సమాజంలో వ్యవహారాలు ఉంటాయి. రాజకీయంగా పరస్పరం కత్తులు దూసుకుంటూ ఒకే కాంట్రాక్టు కలిసి పంచుకునే, ఒకే మద్యం సిండికేట్లో భాగస్వాములుగా ఉండే రాజకీయ పార్టీల నాయకులు మనకు అనేక మంది కనిపిస్తారు. రాజకీయ విభేదాలు వీరికి వ్యాపారాల వద్ద కనిపించవు. అలాంటిది పవన్ కళ్యాణ్కి ఒక స్థలం కొనుక్కోవాలంటే, కనీసం ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే సుమారు 5-6 ఏళ్లుగా సాధ్యం కాలేదంటే దాన్ని ఏమనుకోవాలి? కేవలం పవన్ చేతగానితనం. పవన్కు అద్దె ఇల్లు ఇవ్వడానికి కూడా అక్కడ ప్రజలు ఇష్టపడకపోవడం అనుకోవాలి. ఈ రకమైన చేతగానితనాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా బయట పెట్టుకున్నారు. భీమవరంలో తెలుగుదేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పవన్ తన పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయనకు ఇప్పుడు భీమవరం టికెట్ కట్టబడతారేమో కూడా తెలియదు. కానీ ఆయనకు తానంటే చాలా ప్రేమ అని, గత ఎన్నికల్లో భీమవరం నుంచి తను పోటీ చేస్తానని తెలిసి ఉంటే ముందే ఆయన టికెట్ తీసుకోకుండా తప్పుకొని ఉండేవారంటూ కొన్ని ఆత్మవంచనతో కూడిన మాటలు కూడా చెప్పుకొచ్చారు. పనిలో పనిగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ను దారుణంగా ఓడించిన గ్రంథి శ్రీనివాస్ మీద అనేక విమర్శలు కూడా చేశారు. ఇందులో కీలకం ఏంటంటే, పవన్ కళ్యాణ్ భీమవరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నారట. అంటే బహుశా ఆయన అక్కడ ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచి కావచ్చు ఒక ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నించారట. కనీసం ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలని కూడా అనుకున్నారట. అంతెందుకు, కనీసం ఒక స్థలం దొరికితే కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారట. కానీ అక్కడ వాళ్ళెవరూ ఆయనకు అమ్మడం లేదంట. ఆయనకు అమ్మాలనుకుంటున్న వారందరినీ ఎమ్మెల్యే భయపెడుతున్నాడట. అందువల్లనే అమ్మడం లేదంట. ఇలా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్. భీమవరంలో ఏమైనా పవన్ కళ్యాణ్కు మాత్రం పరిమితమైన ఆర్టికల్ 370 ఉందా? అక్కడ ప్రజలు ఆయనకు అమ్మడానికి ఇష్టపడకపోతే దాన్ని ఎమ్మెల్యే మీదకు నెడితే ఎలా? గత ఎన్నికల్లో పవన్ అభిమానించే 62,000 మంది ఆ నియోజకవర్గంలో ఓట్లు వేశారు. వారిలో ఒక్కరు కూడా ఆయనకు ఇల్లు కనీసం అద్దెకు కూడా ఇవ్వలేదంటే అది ఆయన చేతగానితనమే కదా. ఇలాంటి చిల్లర మాటలు, భీమవరంలో సొంత ఇల్లు ఉండాలనుకుంటున్న వంటి చిల్లర అబద్ధపు కోరికలు చెప్పుకుంటూ ఇలాంటి విషయాలకు ఎమ్మెల్యేలను నిందిస్తూ చేసే చీప్ రాజకీయాలు గెలిపించదని పవన్ తెలుసుకోవాలి. గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా చేసే తప్పులు ఉంటే చెప్పి ప్రజల ఆదరణ కోరుకోవాలి. కానీ ఇలాంటి మాటలు పనికిరావని ఆయన తెలుసుకోవాలి.